అభి బాబు ఎవరు దగ్గర రావాలి రానివ్వండి. అభి లైట్ అభి కామరాజు వీళ్ళందరినీ పంపించేసాను. వెనక్కి వెళ్ళిపోండి. కనిపిస్తున్నారా ఏంటి ఏంటి గురుగారు? కొంచెం వెనక్కి వస్తే మీడియా తీసుకు అదే చూడలే గ్రూప్ పెట్టుకోవా. మీడియా అంతా ఇక్కడ ఉంది రాబందా ప్రయోగాలు చేస్తేనే బాబు. మీడియా చెప్పండి. మీడియా వచ్చాం కదా మేము. చెప్పు ఇది ఆల్రెడీ తమ్ముడు 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 అన్న నీతో మాట్లాడరే తమ్ముడు రే రే నాన్న మాట్లాడింది మేమే అంటే ఎగరేసేస్తాను తల మళ్ళీ మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు. మీరే తీశారు కదా. ఎక్కడ తీసుకెళ్తారా చెప్పు అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఎందుకోసం ఏంటంటే మొన్న రాత్రి వచ్చి ఆవిడ్ని తేని తీసుకెళ్లారు. ఏ పర్పస్ మీద తీసుకెళ్లారు అది దానికి యూజ్ చేయకుండా చేయకుండా ఊరొట్టుకొని తగ్గించారు. దాంతో అదేముంచి వాయిస్ మెసేజ్ ఒక్క నిమిషం వినిపిస్తాను తీసుకెళ్ళిపోమని చెప్పేసి ఎన్ని ప్రయోగాలు నువ్వు చచ్చిపోతున్నావు. మనం పోరాడతాం హ్యూమన్ రైట్స్ మనం పోరాడతాం. అదేనమాట మ్యాటర్. మన అందరం అన్నారా చూసుకునేది ఆ మ్యాటర్. నాకు అవసరం లేదు. ఎవరు తగ్గుతూనే ఉంటాం. నా పని అది మనం అన్నాడు. ఆ బోర్లను తగ్గించుకురా వద్దు మాట పడతాం. తీసుకెళ్ళచ్చు సైడ్కి. ఒకటి ఏమొచ్చి శ్రీకాకుళం దగ్గర ఊరని, ఇంకోటి ఏమొచ్చి పేర్లు చూపిస్తాను. ఉందాక ఇంత అలాగే ఎందుకని అవసరం చెప్తారు కదా. ఒకసారి చెప్పింది ఒకసారి మాట గురువింకా కరిపుట్టుక అని చెప్పేసి ఒక ఊరు. అదొకటి. తర్వాత ఏదో ఊరు భైరవపురం దగ్గరలో. ఇప్పుడు ఒక మాట మైక్ తీసుకురా సాగర్ గట్టిగా మాట్లాడాలంటే ఏమన్నట్టు స్టేషన్ లో తిట్టడం వల్లనే ఫస్ట్ దిశకి వెళ్ళాను.
ఫస్ట్ కేసు అక్కడ సాల్వ్ అయిందని అక్కడికి వెళ్తే ఇక్కడ కేసు తీసుకోమమ్మా అన్నారు. అదే మేడం ఆడపిల్ల తరపున అంటున్నాను, అప్పుడు నా పర్సనల్ కాదు కదా, మా ఆవిడ కనిపించట్లేదు, మొత్తాలు ఇంటికాడ వెళ్ళింది. తమ్ముడు ఒక నిమిషం, నువ్వు మాట్లాడే మాకు చాలా ఇబ్బంది ఉంది, కిందకి రావచ్చు కదా. నీకు ఏ ఇబ్బంది ఉండదన్నా, మీకు సపోర్ట్ చేస్తాను. ఇంతమంది ఒక్కొక్కరు ఒక 50,000 ఇస్తామండి. ఓకే ఇస్తామన్నా, కిందకు వచ్చి నువ్వు ఇవ్వండి ఫస్ట్. తమ్ముడు మాట్లాడుతారే పేగలు ఉండదు వాళ్ళతో ఎప్పుడు రాంగ్ మాట్లాడద్దు, సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే ఉంటది. ఎప్పుడు రాంగ్ మాట్లాడాలి. అయితేనేమొచ్చి మేడం ఇది సిచ్యువేషన్, ఫోన్ చేయండి, వాళ్ళు ఇప్పుడు దారిలో ఉన్నారు, బ్యాంకు తీసుకురాగలరు మీరు అనుకుంటే గట్టి మాట్లాడితే నేను మా ఆవిడతో మాట్లాడాను. ఫస్ట్ మాట్లాడితే ఏం చేయలేదు, నాకు చుట్టూ అందరూ ఉన్నారు, ఎలాగొచ్చేయగలను, ఏదో నువ్వే చెయ్యాలని. అది వాళ్ళ ఫాదర్ వెంటనే మాట్లాడారు, మేడంతో మాట్లాడి కట్ చేశారు. ఆవిడేమో తిప్పుకోవాలి కంప్లైంట్ ఇస్తామా అన్నది. నేను 4 ఇన్స్పెక్టర్ మేడం అక్కడ దిశలోని ఇన్స్పెక్టర్ మేడంతో మాట్లాడాను. 51 పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు 4 గంటలకు వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చాను. ఇచ్చాక 5:30 ఆ టైంకి వచ్చారు సార్. వచ్చి కూర్చొని ఇలాగని ఏమో వచ్చామన్నారు. అదే సార్ మా ఆవిడ ఇలాగా నిన్న సాయంత్రం 7 గంటలకి మా అత్త, నిన్న సాయంత్రం 7 గంటలకి మా అత్త, వాళ్ళ అక్క, ఇంకా వాళ్ళ పెద్దమాయ అని చెప్పేసి ఇప్పుడు వచ్చారండి. అమ్మా మేము ఆమెగా ఉంటాము, మీ ఐడి తీసుకెళ్ళి పొద్దున్న తీసుకొని వచ్చేస్తాం అన్నారు. నైట్ వెళ్ళి అలాగా ఫోన్ చేస్తాను, నా ఫోన్ నుంచి పంపించి సేఫ్టీ ఇచ్చాను చేత నేను వెళ్ళిపోయాను. అది మా ఆవిడ ఫోన్, కానీ వాట్సాప్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఫోను నాది తీసుకొని ఏమి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే ఇలా సోయన్స్ అంటే సరే బాధ చాలా రోజుల తర్వాత కలిసి మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి రేపు రాబో